ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని గిరిజన్ భవన్ వేదికగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రత్యామ్నాయ అంశాలు, ప్రభుత్వ చర్యలు తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. ఇదే అంశమై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ కోరాబు సత్యనారాయణ జేకే న్యూస్ నవభారత్తో మాట్లాడుతూ, గిరిజన మన అభివృద్ధి వేదిక, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరఫున నేను జిల్లా కన్వీనర్గా కూడా ఉంటున్నాను. ముఖ్యంగా ఈనాడు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతోటి మొత్తంగా మా దళితులు, ఆదివాసీ భూములన్నీ కూడా కాజేయడానికి, కార్పొరేట్కి అప్పచెప్పేయడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మేమంతా కూడా ఈ గూగుల్ సెంటర్లు కానీ, టీసీఎస్ సెంటర్ కానీ, ఇతర ప్రాంతం ఉన్న సెంటర్లకు వెళ్ళాం. అవన్నీ కూడా దళితుల భూమి. వాళ్ళకి ఇంతకుముందు 2 ఎకరాలు, అలాగే 5 సెంట్ల భూమి, స్థలము, ఊరంతా కూడా అక్కడ ఇల్లు కట్టించే పని చేశారు. కానీ అవన్నీ కూడా వాళ్ళు దళితులు అనే వాళ్ళు నోరెత్తలేదని, వాళ్ళు డిస్టెన్స్ చేయలేరని, వాళ్ళు మొత్తంగా దాన్ని కాజేయడానికి ఇతర భూములు ఎవరు కూడా జరగట్లేదు. ప్రతి దగ్గర కూడా దళితుల భూములు, ఇంతకుముందు అసైన్మెంట్ భూములంతా కూడా ఈనాడు కాజేయడానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా మా యూనివర్సిటీది ఇప్పటికొచ్చి దాన్ని పూర్తిగా బడ్జెట్ కేటాయించలేదు. ట్రైబల్ యూనివర్సిటీ అలాగే ఉండింది. ఇప్పుడు తాత్కాలిక సెంటర్లోనే పనిచేస్తుంది. అది కూడా మేము పూర్తి చేయాలని, అభివృద్ధి అనేసరికి మాకు ఉద్యోగాలు అనేవి ఆదివాసీలకి ఇవ్వాలి. కానీ ఆదివాసీలకి 5,000 ఉద్యోగాలు, ఇంతకుముందు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా, స్పెషల్ డిఎస్సి తీయకుండా ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. స్పెషల్ డిఎస్సి తీస్తాము, మీకు ఇస్తామని చెప్పారు. తీరా చూస్తే మొన్న డిఎస్సిలో మాకు 5,000 రావాల్సిన ఉద్యోగాలు 42 వచ్చాయి. అంటే ఎంత నష్టపోయామనేది తెలియట్లేదు. అందరూ కూడా బీఈడీ చేస్తూ ఉన్నారు. అలాగే టీచర్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి, వేలల్లో ఖాళీ ఉన్నాయి. అందరూ కూడా సిఆర్టీల ద్వారా పనిచేస్తున్నారు. ప్రతి స్కూల్లో కూడా చాలా స్కూళ్ళు కూడా మూసివేతలు అనేవి జరుగుతున్నాయి. అలాగే యూనివర్సిటీలో చాలా పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, నాన్ టీచింగ్ క్లాసులు కూడా ఉన్నాయి. కనీసం కాంట్రాక్ట్ డైలీ వేజీలో కూడా మా వాళ్ళని ఎవరిని కూడా ఎస్సీ ఎస్టీలను ఎవరిని కూడా తీసుకోవట్లేదు. ఎస్సీ వాళ్ళు కొద్దిగా ఉన్నారు, కానీ ఎస్టీ వాళ్ళు అయితే ఒక్కరు కూడా కాంట్రాక్ట్ డైలీ వేజీల్లో కూడా అక్కడ కూడా లేరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారంగా మా వాళ్ళందరూ ముంచేశారు. ఇక్కడ లేని పరిస్థితి. అలాగే మా అడవిని కూడా కాజేయడానికి కార్పొరేట్కి నీటి ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు చెప్పి అవన్నీ కూడా చేస్తున్నారు. వీటన్నిటి కూడా అవగాహన చేసుకోవడానికి, అలాగే రైల్వే జోన్ అన్నారు. ఆ రైల్వే జోన్కి వెళ్ళాము, ఇప్పుడే పరిశీలించడానికి వెళ్ళాము. అలాగే అక్కడ గూగుల్ డేటా సెంటర్ కూడా అక్కడ ఉన్న పర్యావరణము, అది అంత హీట్ జనరేషన్ అవుతుంది, కాలుష్యం అయిపోయి కొంత భూములంతా కూడా అక్కడ దాదాపు 300 ఎకరాలు తీసుకున్నారు. అలాగే మా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన భూమి కాకుండా కొంత సాగు చేసుకుని కొండ భూమి కూడా ఉన్నాయి. కానీ వీళ్ళన్నీ కూడా భయపెట్టి థ్రెటనింగ్ చేసి మా కార్పొరేట్ చెప్పడానికి, ఖాళీ చేసేయడానికి ప్రయత్నాలు అనేవి, బలవంతంగా ఖాళీ చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ఈ అడవికి మాకైతే అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకు భయపెట్టే కార్యక్రమం చేస్తారు. కానీ కార్పొరేట్కి మాత్రం అక్కడ రిసార్ట్స్ కట్టేసుకోవడానికి, రోడ్లు వేసేసుకోవడానికి, అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు చేస్తున్నారు. ఉన్న హక్కుల్ని కాపాడాలని ఉద్దేశంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ఆదివాసీల అభివృద్ధి. ఆదివాసీలు, ఇతరులు అందరూ కూడా కలిసి బతికి కలిసి ఇక్కడ ఉండే మనం కళ్ళారా చూస్తున్నాం. అది కోర్టు స్థలం తాలూకా క్వార్టర్స్ అంతా కూడా నాశనం చేసి అక్కడ ఆర్బిటరీ మహాలని పెద్ద మల్టీనేషనల్స్ కంపెనీ కూడా, అలాగే నడి ఒడ్డున బీచ్ పక్కన ఉండే లూలు మొహానికి 14 ఎకరాలు భూమి ఇచ్చేయడం, ఫ్రీగా ఇచ్చేయడం. అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్పారంటే, మా ఇష్టం, మేము ఎలాగైనా ఇచ్చేస్తాము, ఇదైతే ప్రభుత్వ భూమి ఉంటే ఫ్రీగా ఇచ్చేస్తామని ఒక పక్క మనకు అలాగనే పేరు చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని అభివృద్ధి పేరు చెప్పి విప్రో కానీ, ఇతర టీసీఎస్ కానీ, ఇతరులు ఇవన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళ తీరా చూస్తే ఒక్కడికి ఉద్యోగాలు అక్కడ మన దళితులకు వచ్చినట్లేదు, మామూలు ప్రధానికం కూడా వచ్చినట్టు లేదు. అలాగే రైల్వే తాలూకా స్థలాలు కూడా మొత్తంగా అమ్మేసుకోవడానికి అన్నీ కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఇవన్నింటినీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ అభివృద్ధి వేదికగా రౌండ్ అప్స్ వివిధ సంఘాలన్నీ కూడా వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితులు, కరపత్రాలు పెంచడం, ఎడ్యుకేట్ చేయడం, యూత్ని, విద్యార్థుల్ని, పడుతున్న పరిస్థితుల్ని, మనకి ఏంటి కావాలి, మన మనిషికి కావాల్సింది ఉపాధి, తర్వాత చదువు, తర్వాత వైద్యం,
ఇవి కావాలి. తీరా చూస్తే అక్కడ సరైన బడ్జెట్ కేటాయింపులు లేవు. అలాగే ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టు, సుజల స్రవంతి ప్రాజెక్టు కావాలి. దానికి ఈ మొత్తం ఇయన్నీ ప్రాజెక్టులు గంగావతి ప్రాజెక్టు గానీ, లేకపోతే వంశధార ప్రాజెక్టు గానీ, అవన్నీ కంప్లీట్ అవ్వాలంటే డబ్బులు కావాలి. అలాగే యూనివర్సిటీ కూడా కట్టాలంటే డబ్బులు కేటాయించాలి. డబ్బులు కేటాయించకుండా ఏమో మేము అన్ని అభివృద్ధి అయితే రేపెల్లుండి వచ్చేస్తాయని, లేకపోతే మామూలుగా అయితే 50,000 కోట్ల రూపాయలు మన పోలవరం ప్రాజెక్టుకి కావాలి. అలాగే నిర్వాసితులకి పెట్టవలసింది 30,000 కోట్ల రూపాయలు కావాలి. తీరా చూస్తే 10,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు అభివృద్ధి చేసాం అంతా అయిపోయింది అని ఓకే సార్, అంటే రౌండ్ టేబుల్ ఏమైనా తీర్మానాలు చేశారు సార్? మేము ఇప్పుడు త్వరలో అన్నీ ఇంకా మళ్ళీ విస్తృతంగా కూర్చొని మేము అన్ని సంఘాలతో ఇప్పుడు మాట్లాడాము. ఇంకా విస్తృత సమావేశం అనేది చేయాలని, అలాగే కొన్ని కొన్ని యువత ఉండే సెంటర్లు, అలాగే విద్యార్థులు ఉండే సెంటర్లకు ఇవన్నిటిని కూడా ఈ జరుగుతున్న అభివృద్ధి అంతా కార్పొరేట్ అభివృద్ధి తప్పించి సామాన్యంగా పనికొచ్చే వాళ్ళకి ఎవరికి కూడా జరగట్లేదు అనేది మేము చెప్పడం జరిగింది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవరు పాల్గొన్నారు సార్ దీంట్లో రౌండ్ టేబుల్? దీనికి యువజన సంఘం నుండి పాల్గొన్నారు, అలాగే విద్యార్థి సంఘం నుండి పాల్గొన్నారు, అలాగే మహిళా సంఘం నుండి కూడా పాల్గొన్నారు. అలాగే నివాస్ ప్రాంతం నుండి వార్వా కూడా పాల్గొన్నారు. అలాగే ఆవాజ్ పాల్గొన్నారు. అలాగే రిటైర్డ్ ఎల్ఐసి ఉద్యోగుల సంఘం వాళ్ళు కూడా పాల్గొనడం అనేది జరిగింది. అలాగే జర్నలిస్టులు కూడా సూచనలు ఇవ్వడం అనేది చేశారు. అలాగే కేఎస్ చలం గారు మేధావి ప్రొఫెసరు బీసీగా పనిచేస్తున్నారు. అతను కూడా వీళ్ళందరూ కూడా వచ్చి సూచనలు ఇచ్చి దీన్ని మన హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా కదిలించాలని, అలాగే దళితుల్ని ఆదివాసీలందరినీ కూడా కదిలించాలని తీర్మానం చేయడం అనేది జరిగింది. ఇంకా విస్తృత సమావేశం వాళ్ళ ఫర్దర్గా తెలియజేయడానికి చెప్తామని చెప్తారు. పరిస్థితులు చేశారు.